రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపట్లో నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. బస్సుకు సమీపంలోని వివేకానంద స్కూల్ పక్కన రోడ్డుపై నుంచి సిమెంట్ రాయి ముక్కతో దాడి చేశామని నిందితులు తెలిపినట్లు సమాచారం. ప్రధాన నిందితుడితో పాటు అదుపులోకి తీసుకున్న మిగతా వారి నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రాయితో దాడి చేశాక తమ ఇళ్లకు నిందితులు వెళ్లిపోయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపట్లో నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. బస్సుకు సమీపంలోని వివేకానంద స్కూల్ పక్కన రోడ్డుపై నుంచి సిమెంట్ రాయి ముక్కతో దాడి చేశామని నిందితులు తెలిపినట్లు సమాచారం. ప్రధాన నిందితుడితో పాటుగా అదుపులోకి తీసుకున్న మిగతా వారి నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రాయితో దాడి చేశాక తమ ఇళ్లకు నిందితులు వెళ్లిపోయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితులు అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. దానిపైన పూర్తి వివరాలు ఏంటి? సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడ సింగనగర్ ప్రాంతంలో అయితే గనక రాయి ఘటన అనేది కూడా జరగడం జరిగింది. ఏదైతే కొందరు అగంతకులు అయితే గనక సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయి ఇచ్చడం కూడా జరిగింది. దీంతో అయితే గనక సీఎం జగన్మోహన్ రెడ్డికి 3 కుట్లు పడ్డం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ సైతం కూడా గాయం అవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ కేసుని ఛాలెంజింగ్ గా తీసుకొని నిందితులను అయితే కనుక అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రధానంగా సతీష్ అనే యువకుడిని, ఏదైతే వడ్ర కాలనీకి చెందినటువంటి సతీష్ అనే యువకుడిని అయితే కనుక అదుపులో తీసుకోవడం, విచారణ అనంతరం కూడా మరొకరిని నిందితులను ఏదైతే దుర్గారావు అనే అతన్ని కూడా అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. వీరిని అయితే కనుక పోలీసులు విచారించిన అనంతరం కూడా కోర్టులో అయితే కనుక ప్రొడ్యూస్ చేస్తున్నట్టు కూడా పోలీసులు నుంచి వస్తున్నటువంటి సమాచారంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే కొంతమంది అనుమానితులను సైతం కూడా పోలీసులు విచారించారు. అయితే ప్రధానంగా అయితే కనుక రాయి ఘటన జరిగిన అనంతరం కూడా ఇటు ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది అంటూ కూడా పోలీసుల నుంచి నిర్ధారణ అవుతున్నటువంటి సమాచారంగా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే అక్కడ క్లూస్ టీమ్స్ కావచ్చు, అదేవిధంగా కాల్ డేటా సేకరించిన కాల్ డేటా కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే ఇటు వడ్ర కాలనీకి చెందినటువంటి నిందితులను అయితే కనుక పోలీసులు చేసి పట్టుకున్నట్టు కూడా ఈ కేసుని ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అనంతరం కూడా ఇటు నిందితులపై ఏ విధమైనటువంటి శిక్ష చేయబోతున్నారు అన్న దానిపై అయితే కనుక ఇటు కొనసాగుతుందని చెప్పుకోవాలి. ప్రియా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సంతోష్.